ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం జ్యుడిషియరీ ట్రై చేస్తుంది. అంటే బ్యూరోక్రాట్స్ ఒకవేళ కనుక నోన్లీ ఆర్ అన్నోన్లీ తెలుసో తెలియకో ప్రజల ప్రాథమిక హక్కుల్ని భంగం కలిగించినట్లయితే ఆ సందర్భంలో కూడా జ్యుడిషియరీ ఇన్వాల్వ్ అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ హౌ ద జ్యుడిషియరీ ప్రొటెక్ట్ ద ఫండమెంటల్ రైట్స్, జ్యుడిషియరీ ఏ విధంగా ప్రజల ప్రాథమిక హక్కుల్ని కాపాడుతుంది అంటే మీరు అబ్జర్వ్ చేస్తే గోపాలన్ వర్సెస్ మెడ్రాస్ స్టేట్, గోపాలన్ వర్సెస్ మద్రాస్ రాష్ట్రం కేసులో ఏం చెప్పడం జరిగింది అంటే ఇక్కడ మనం పాలిటీలో చెప్పిన దానికన్నా ఇంకా కొంచెం భిన్నంగా వెళ్తాం. ఏమని అంటే ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఇంపార్టెంట్ ఎక్సెప్ట్ త్రూ ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అమెండ్ అని ఇక్కడ చెప్పడం జరిగింది. ప్రాథమిక హక్కులు చాలా ఇంపార్టెంట్, రాజ్యాంగ సవరణ ద్వారా తప్ప వీటికి భంగం కలిగించకూడదు అని చెప్పడం జరిగిందంటే ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం మనకి ఏం చేశారు, గోపాలన్ కేసులో కొంత ప్రయత్నం చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ గోపాలన్ కేసు అంటేనేమో 1950, తర్వాత 1967లో మీకు తెలుసు గోలక్నాథ్ వర్సెస్ పంజాబ్ స్టేట్ కేస్, గోలక్నాథ్ వర్సెస్ పంజాబ్ రాష్ట్రం కేసులో ఏం చెప్పడం జరిగింది, ఫండమెంటల్ రైట్స్ ఆర్ సాక్రోసెంట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అమెండ్. ప్రాథమిక హక్కులు అత్యంత పవిత్రమైనవి, వీటిని సవరించకూడదని చెప్పారు. ఇక్కడ 1967లో ఈ జడ్జిమెంట్ రావడానికి కారణం ఏంటి, 17th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో చేసినటువంటి డీసెంట్రలైజేషన్ ఆఫ్ వెల్త్ ద్వారా ప్రజల హక్కుల్ని అంటే పార్లమెంటు దెబ్బతీస్తుందని భావించి ఇలా చెప్పడం జరిగింది. అలాగే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ 1973లో కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. ఈ కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో ఏం చెప్పారు అని అంటే బేసిక్ స్ట్రక్చర్ థియరీ, మౌలిక స్వరూప సిద్ధాంతాన్ని తెలియజేయడం జరిగింది. మరి ఫండమెంటల్ రైట్సా ఇంపార్టెంట్ డిపిఎస్పి అంటే 1980లో మినర్వా మిల్స్ కేసులో ఏం చెప్పారు, ద బ్యాలెన్స్ బిట్వీన్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఈజ్ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పారు. కాబట్టి ఇక్కడ 6 ఫీజాన్సెస్, ఆర్టికల్ 13, గోపాలన్, గోలక్నాథ్, తర్వాత కేశవానంద భారతి, మినర్వా మిల్స్ ఇవి రాయొచ్చు.